భోజనాలు అయిపోయినాయా? మేమైతే భోజనం దగ్గర కూర్చున్నాము. నేను ఇప్పుడు మా వారి చేత ముద్ద పెట్టించుకున్నాను. నేను మా వారికి చిన్న పిల్లని, అందుకని నాకు ముద్ద పెట్టారు. పిల్లలు దూరంగా ఉన్నప్పుడు హస్బెండ్కి నేను చిన్నపిల్లని, నాకు ఆయన, అంతేకాదు ఇద్దరు ఒకళ్ళు బాధనైనా ఇద్దరం పంచుకోవాలి, సంతోషాన్నైనా ఇద్దరం పంచుకోవాలి. ఇలా ఉంటేనే ఏ ఇంట్లోనైనా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మా వారికి దిష్టి తగిలిద్దంట, దిష్టి తీసేస్తానా ఇంకా. ఇలా ఉంటేనే ఎక్కడైనా బాగుంటుందండి. ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు అట్లా ఓదార్చుకుంటే బాగుంటుంది. సంతోషం వచ్చినా కూడా ఒకళ్ళనొకళ్ళు పంచుకుంటే బాగుంటుంది. ఏ ఇంట్లో అయినా అలా ఉంటేనే బాగుంటుంది. నిన్న నేను బాధలో ఉన్నాను, ఆయన నన్ను ఓదార్చారు. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీ అంటే ఏం లేదు, మామూలుగా ఉన్నాను అంతే. ఇంకా అందుకని నాకు 2 ముద్దలు పెట్టారు. నేను అసలైతే ఎప్పుడు నేను అలా పెట్టించుకోను, తినను. అలా నేను ఎప్పుడు పెట్టించుకుని నేను అట్లా తినను, నాకు ఎప్పుడు అట్లా నచ్చదు, ఇష్టం ఉండదు. నిన్న ఎందుకో పెట్టారు నాకు, అందుకే ఈరోజు కూడా పెట్టమని అడిగాను. ఈరోజు కూడా పెట్టించుకున్నాను. నేనైతే ఎప్పుడు అట్లా పెట్టించుకొని తినలేదు. మీరైతే చూసిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మేము మా ఇద్దరికి ఒకరికొకరు మేమే కాబట్టి, పిల్లలు దూరాన ఉన్నారు. హ్యాపీ అయినా వాళ్ళతో మేము పంచుకోలేము, ఏదైనా మేమే ఇద్దరమే. అందుకనేసి హ్యాపీ అయినా బాధ అయినా మేమే ఇద్దరమే. ఓకే అండి, మీరు భోజనాలు చేశారా? మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు? ఈరోజైతే భోజనం వీడియో వద్దు అనుకున్నాను, మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్దాం, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఏం కర్రీ చేసుకున్నారు? అందరూ భోజనాలు చేశారా? మాదైతే ఇప్పుడే చేస్తున్నాం మేమైతే. ఓకే, ఇంకా ఇంట్లో కర్రీ ఏం చేశాను అని వెయిట్ చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా? చెప్పలేదు అని. పాలకూర పప్పు చేశాను ఈరోజు. పాలకూర పప్పు, ఇంకా పచ్చడి, పెరుగు. ఈరోజైతే ఇవే. ఇంకా రేపైతే మా చిన్న పాప వస్తుంది. రేపైతే ఇంకా ఫుల్ పని ఉంటుంది. రేపు ఎల్లుండు అయితే కొంచెం బిజీగా ఉంటాను. అయినా వీడియోస్ వస్తాయి, వీడియోస్ అయితే ఆగవు, వస్తాయి. మా పాప వచ్చింది కాబట్టి కొంచెం ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి. ఆమె ఏయో కావాలంటుంది, అవన్నీ చేసి పెట్టాలి. రేపు ఎల్లుండి బిజీ ఉంటానండి. ఓకే అండి, బాయ్.